బిహార్కు కొత్త సీఎం, రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్. రాజ్యసభకు వెళ్లనున్న ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని వెల్లడి. బీహార్కు కొత్త సీఎం రానున్నారు. జేడీయూ చీఫ్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం పోస్ట్ బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపించుడు కాదు, మరొక ఏంది ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ కూడా నాలుగైనది ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో రాజకీయాలకు వస్తారని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ దానిపై స్పష్టత రాలేదు. రాజ్యసభకు నితీష్ దాఖలు తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు స్వయంగా నితీష్ కుమార్ గురువారం ఎక్స్లో తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తాను పార్లమెంట్కు వెళ్లిన బీహార్ ప్రజలతో బంధం కొనసాగిస్తానని నితీష్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ కౌన్సిల్తో పాటు పార్లమెంట్లోనే లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా ఉండాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉంది. నా కోరికకు అనుగుణంగానే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులుగా పోటీ చేస్తున్నాను. అభివృద్ధి చెందిన బీహార్ను నిర్మించడానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. నితీష్ పై ఆర్జేడీ నేతల ఫైర్. నితీష్ కుమార్ నిర్ణయంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ నితీష్ కుమార్ టెంపరీ సీఎం అని మా నాయకుడు తేజస్వి యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఇంత త్వరగా ఆయన పదవి నుంచి తప్పుకుంటారని అనుకోలేదు. 21 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని ఉందని చెప్పడం చైల్డిస్ట్ గా ఉంది అని ఆయన విమర్శించారు. ఆర్జేడీ లీడర్ మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ ఇంత త్వరగా తొలగిస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు అన్నారు. జేడీయూ నుంచి చాలా మంది బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇది కథ. మరి ఏం జరుగుతుంది? బీహార్కు కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి వచ్చే అవకాశం ఉన్నది. బీహార్కు కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి వచ్చే అవకాశం ఉంది. కట్టర్ హిందూ ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. మరి నితీష్ కుమార్ను ఇంత అనుభవజ్ఞుడైన నితీష్ కుమార్ను తప్పించి ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అంటే నితీష్ కుమార్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. నితీష్ కుమార్ కేంద్ర మంత్రిగా సేవలు అందించబోతున్నారు. ఆయన ఏజ్ రీత్యా బీజేపీ తప్పించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి బీజేపీ ఆయనను తప్పించి ఆయన కొడుకుకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చౌదరి సామ్రాట్కి సీఎం పోస్ట్ ఇస్తే ఇక బీహార్లో గుండాయిజం, రౌడీయిజం కంప్లీట్గా పోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ గంజాయి బ్యాచ్లకు, డ్రగ్స్ బ్యాచ్లకు, ఈ గన్ కల్చర్కు, గన్ ఎక్కడి నుంచి కొన్నవరా అని ఎవడన్నా హైదరాబాద్లో కూడా మస్తు మంది దగ్గర గన్నులు ఉన్నాయి. ఏంది ఫేక్ గన్నులు ఉండే, ఒరిజినల్ గన్నులే, దానికి గిర్మిషన్లు ఉండవు. చాలా మంది దగ్గర బెదిరిస్తూ ఉంటారు. ఆ గన్నులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అంతకుముందు ఉత్తరప్రదేశ్ అని చెప్పేటోళ్ళు ఇప్పుడు అంతా బీహార్ అని చెప్తున్నారు. మరి బీహార్ కల్చర్ను తెలంగాణకు పాకిస్తూ ఉన్నారు. ఆ బీహార్లోనే లేకుండా చేస్తే అయిపోతుంది కదా అని సామ్రాట్ చౌదరి చేస్తున్న ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అమిత్ షా, మోదీ ఆధ్వర్యంలో సింపుల్గా అక్కడ ముఖ్యమంత్రిని తప్పించి సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్ కొడుకు ఇక్కడ డిప్యూటీ సీఎంగా వర్క్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నట్టే తెలుస్తూ ఉంది.